మై డీజే ఓస్మో పాకెట్ 3 ఫస్ట్ వీడియో ఈస్ గణేష షూటింగ్. నెక్స్ట్ క్వాలిటీ చెక్ చేస్తున్నాను. ఇందులో రెయిన్ డ్రాప్స్ అన్నీ చాలా అందంగా డీటెయిలింగ్గా కనిపిస్తున్నాయి. నాకైతే చూస్తున్నారు కదా, కొంచెం దూరం నుంచి కూడా రెయిన్ డ్రాప్స్ బాగా క్లారిటీగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి చూస్తున్నాను. చందమామ మబ్బులు అన్నీ క్లారిటీగా ఉన్నాయి, ఓకే పర్వాలేదు. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ టైం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి సన్ రైజ్ని షూట్ చేస్తున్నాను. అలాగే జూమ్ ఇన్ చేసి చూస్తున్నారు కదా, ఆకులు ఎంత డీటెయిలింగ్గా ఉన్నాయో. జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇవి కూడా బాగానే ఉన్నాయి, పర్వాలేదు. ఓవరాల్గా ఈ కెమెరా అయితే నాకైతే నచ్చింది. వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది కంపారిటివ్లీ ఐఫోన్ ఇన్ మై ఒపీనియన్. సో ఇదే కాకుండా మనకి డీజే ఓస్మో పాకెట్ 3కి గింబల్ ఉంది కదా, అది రొటేట్ అవుతుంది, ఎన్ని డిగ్రీస్ యాంగిల్ని కవర్ చేస్తుంది టెస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. జస్ట్ నేను గింబల్ని రైట్ సైడ్ హోల్డ్ చేసి పట్టుకున్నాను. సో ఇది రైట్ సైడ్ స్లోగా మూవ్ అవుతూ ఉంది, స్టేబుల్గా మూవ్ అవుతుంది, ఎటువంటి బ్లర్ లేదు. సో ఈ టెస్ట్ మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే, మనం స్టార్ట్ చేసిన పాయింట్ దగ్గరికి మరలా తిరిగి రొటేట్ అయ్యి వచ్చిందంటే మనం 360 డిగ్రీస్ని కవర్ చేసిందని కన్సిడర్ చేసుకోవచ్చు. కన్సిడర్ కాదు, కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు అయితే 200 డిగ్రీస్ని క్రాస్ అయిపోయి ఇంకా మూవ్ అవుతూ ఉంది. క్వాలిటీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఓకే, కొబ్బరి చెట్లు కూడా వచ్చేసినాయి, 300 డిగ్రీస్ క్రాస్ అయిపోయింది. ఓకే, మనం స్టార్ట్ చేసిన పాయింట్ కంటే కొంచెం ముందు ఆగిపోయింది, పర్వాలేదు. 340 డిగ్రీస్ని కవర్ చేసింది. సో ఇది వచ్చేసి నైట్ టైం విజువల్స్ ఎట్లా ఉందని చెప్పేసి ఒకసారి జస్ట్ చూస్తున్నాను. ఇవే కాకుండా మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను జస్ట్ బేసిక్ టెస్ట్ చేశాను. మనకి ఇందులో ఇంకా టిల్ట్ లాక్ ఆప్షను, ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ ఆప్షన్, ఇట్లా చాలా ఉన్నాయి. మీకు ఏదైనా తెలుసుకోవాలన్నా